ప్రియ శ్రోతలు, దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి చాలామందికి అనేకమైనటువంటి భ్రమలు, అంత మాత్రమే కాదు అనేక మందికి అపనమ్మకాలు కూడా ఉన్నట్టుగా విని ఉన్నాము. అయితే పునరుద్ధానానికి కొన్ని రుజువులని మనం ఇక్కడ ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఖాళీ సమాధి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలంను చూడుడి అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, సమాధి యందు ఉంచిన రాయి తొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. వారే కాకుండా ఆ రుజువులే కాకుండా దేవదూతల సాక్ష్యం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివినట్లయితే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో నుండి వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది అని మనం దూతలు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం వింటూ ఉంటున్నాం. మూడవదిగా పునరుద్ధానం తర్వాత ఆయనతో మాట్లాడిన వారు పేతురు, మరియా, క్లోప, తోమా అనేటువంటి వారు ఆయనతో మాట్లాడి ఉన్నారు. ఒక రుజువు ఏంటి అని అంటే, పునరుద్ధానం తర్వాత యేసు ఆహార పానీయాలు తీసుకున్నాడు. ఆయన తన స్నేహితులకు తన గాయాలు చూపించి ఉన్నారు. ఒక రుజువు ఏంటంటే, ఒకేసారి ఆయనను 500 మంది చూశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను అనేటువంటి విషయాన్ని. ఒక రుజువు, స్టెఫను చనిపోయేటప్పుడు ఆయన ప్రత్యక్షమైనాడు. మనం అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనంలో, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచెను అని స్టెఫను గురించి మనం చదువుతూ ఉన్నాం. ఒక రుజువుగా దమస్కు మార్గంలో పౌలుకు ప్రత్యక్షమైనాడు అని అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. ప్రభువా, నీవెవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని అపోస్తలుడైన పౌలు గారికి ఆయన కనబరుచుకున్నారు. ఒక రుజువు, ఆయన సజీవుడనై ఉన్న రక్షకుడనే లక్షలాది మంది సాక్ష్యం ఆయన పునరుద్ధానాన్ని నిరూపిస్తుంది. ఇంకా అనేకమైన పొరపాటు లేని రుజువులు మనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసు పునరుద్ధానాన్ని గూర్చినటువంటి కొన్ని వివరాలు మనం చూస్తున్నట్లయితే, ఒక సిద్ధాంతాన్ని కపట సిద్ధాంతం అనేటువంటిది ఉన్నది. ఈ కథంతా హాస్యాస్పదమైందని, ఉద్దేశపూర్వకమైన వచనతో కూడినదని ఒక వాదం. ఇలాంటి హాస్యాస్పదమైన సిద్ధాంతాలను చరిత్ర లేఖనం ఖండిస్తుంది. ఒకటి మూర్ఛ సిద్ధాంతం అనేటువంటి ఒకటి. యేసు మూర్ఛపోయాడే కానీ సైనికులు ఆయనను చంపలేదు. తరువాత చల్లని సమాధి, సుగంధ ద్రవ్యాలు ఆయన మూర్ఛ నుండి తేరుకునేలా చేశాయి. ఆయనకు మళ్ళీ ప్రాణం వచ్చింది అనేది మరొక వాదం. కానీ వాస్తవం ఏంటంటే, సుగంధ ద్రవ్యాలు విషపూరితమైనవి, ఎవరినైనా బ్రతికించడానికి బదులు చంపుతాయి. కాబట్టి ఇది మనం లెక్కలోనికి తీసుకోకూడదు. ఒక భ్రమ సిద్ధాంతం. శిష్యులు యేసును చూడాలనుకున్నారు, ఆయన లేచాడనుకున్నారు, ఆయన్ను చూసామని ఊహించుకున్నారు, అందుకే ఆయన లేచినట్టు భ్రమపడ్డారు అనేది మరొక వాదం. శిష్యులు అపనమ్మకంలో మునిగిపోయి ఉన్నారు. ఆయనను చూసినా ఆయన వచ్చాడని నమ్మలేకపోయారని లేఖనం చెబుతుంది. తోమా అయితే ఆయనను తాకి కానీ నమ్మలేకపోయాడు. శిష్యులకు విశ్వాసం లేక నమ్మలేకపోయారు. అందుకు యేసు వారిని గద్దించాడు అని లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక సిద్ధాంతం ఉంది, భూత సిద్ధాంతం. శిష్యులు యేసును చూసి అది భూతమని అనుకున్నారు కనుక ఆయన శరీరంతో లేవలేదు అనేది మరొక వాదం. భూతానికి మాంసం కానీ ఎముకలు కానీ ఉండవు, అది తినదు, తాగదు. కానీ మనం లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం
మరి 43 వచనంలో కూడా ఆయన నిరూపణను మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి పురాణ సిద్ధాంతం. ఇది ఏ సత్యం లేని పారంపర్యంగా అందించిన ఒక క్రమం లేని పురాణం అని కొందరు అంటారు. ఈ సిద్ధాంతం అసత్యమని లేఖన ప్రామాణికత మనకి తెలియజేస్తూ ఉంది. ఆరోది నిజమైనటువంటి వివరణ మనం ఇక్కడ చూద్దాం. తాను మృతులలో నుండి లేస్తానని యేసు ముందుగా చెప్పినట్టే ఆయన శరీరంగా సమాధి నుండి లేచాడు అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన పునరుద్ధాన శరీరం గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఆయన శరీరానికి మాంసము ఎముకలు ఉన్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనంలో నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒకటి అది మహిమా శరీరం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే సమస్తమును తనకు లోపరుచుకొనజాలనే శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క కృపను బట్టి ప్రియబిడ్డలారా, యేసు మృతుల్లో నుండి ఎలా లేచాడు? తండ్రి శక్తితో ఆయన లేచి ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23, 24 వచనాలు చదివినట్లయితే మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అని అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలోను 5వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఒకటి క్రీస్తుకు ఉన్న స్వయం శక్తితో కూడా ఆయన తిరిగి లేచి ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో యేసు ఈ దేవాలయమును పడగొట్టుట 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో కూడా ఆయన పునరుద్ధరణమై తిరిగి లేచి ఉన్నారని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడెను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియా శ్రోతలు, మనము పునరుద్ధాన ఫలితం అనేటువంటి వాటిని మనం చూసినట్లయితే ఇది ఎందుకని యేసుక్రీస్తు పునరుద్ధానం అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు ఆయన తిరిగిలిగిస్తేనే దేవుడని మనం నమ్మాలా? అయితే మనం చూసినట్లయితే ఇది దేవుని ఉనికిని రుజువుపరుస్తుంది. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ఎలా పునరుద్ధానుడు కాగలడు? సజీవుడైన దేవుడు యేసును లేపాడు కనుక ఆయన పునరుద్ధానుడు కాగలిగాడు. అది క్రీస్తు దైవత్వాన్ని నిరూపిస్తుంది. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను తాను సాధించిన రక్షణ కార్యం పూర్తయినదని దానిని తన పునరుద్ధాన స్థిరపరుస్తుందని యేసు చెప్పి ఉన్నారు. ప్రతి ఒక్కరూ మృతులలో నుండి లేస్తారని యేసు పునరుద్ధానం హామీ ఇస్తుంది. నీతిమంతులు నిత్య జీవమునకు, అనీతిమంతులు ఉగ్రుడైన న్యాయాధిపతిని ఎదుర్కొని శాశ్వత శిక్షను పొందడానికి లేస్తారు. అది నేను మళ్ళీ వస్తాను అన్న ఆయన తర్వాతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయనను సమర్థుణ్ణి చేస్తుంది. ఆయన పునరుద్ధాన శక్తి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు మనం అనుభవించే ఒక ప్రభావం. దీని అర్థం పునరుద్ధానుడైన క్రీస్తు మన శరీరాల ద్వారా జీవిస్తున్న నూతన జీవితం అని అర్థం. ప్రియా శ్రోతలు, యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధానుడై ఉన్నారు అనేటువంటి విషయంలో ఎటువంటి అపనమ్మకము లేదు. అది నిజం, అది సత్యం. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి మరి శిక్ష విధింపబడును అనేటువంటి విషయాన్ని మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. కనుక మనం ఈ లోకంను విడిచి మరి నిద్రించిన తర్వాత మనకి పునరుద్ధానం యేసుక్రీస్తు వలె మనకు పునరుద్ధానం ఉంటుందనేటువంటి విషయాన్ని నమ్మి విశ్వసించి ఆయన్ని మరి విశ్వాసపూర్వకంగా క్రీస్తును మనం నమ్మి సంతోషంతో ఆనందంతో మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మీకు అందరికీ హెచ్చరికను కలుగజేస్తూ ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.